తక్ష్ మీడియా వ్యూయర్స్. సో ఈ రోజు రక్షాబంధన్, అందరికీ ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు. సో ఇలాంటి రక్షాబంధన్ రోజు ఒక హిడెన్ టాలెంట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. తన ఇతిహాసాల్లో ఉన్న ఒక కాన్సెప్ట్ ని తీసుకుని రక్షాబంధన్ గురించి మీ అందరికీ కూడా చూపించబోతుంది. సో అదేంటో నేను కూడా చూడడానికి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. తెలుసుకుందామా మరి? హాయ్. హాయ్ అక్క. నీ పేరు? అక్షయ. అక్షయ. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాస్. సో నీ కాన్సెప్ట్ ఏంటి? రక్షాబంధన్ అనే పండుగ స్టోరీ రూపంలో చెప్పబోతున్నాను. ఓకే. ఈ రక్షాబంధన్ అనేది కృష్ణుడు ద్రౌపది స్టోరీ నుంచి వచ్చింది. ఎప్పుడైతే శిశుపాలుడు తన 100 మిస్టేక్స్ కంటే ఎక్కువ చేస్తాడో అప్పుడు కృష్ణుడు తన సుదర్శన చక్రం తో తన శిశుపాలుని చంపేస్తాడు. ఓకే. అప్పుడు ఆ సుదర్శన చక్రం వదిలేటప్పుడు కృష్ణుడికి తన ఫింగర్ మీద కట్ పడుతుంది. అక్కడ నుంచి బ్లడ్ వస్తూ ఉంటే ద్రౌపది తన చీరలో నుంచి ఒక ముక్క చించి కృష్ణుడి ఫింగర్కి కడుతుంది. దాని తర్వాత కృష్ణుడు ద్రౌపదికి ఆశీర్వాదం ఇస్తూ నువ్వు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా నేను నీ తోడుగా ఉంటాను అని ప్రామిస్ చేస్తాడు. దాని తర్వాత ఎప్పుడైతే కౌరవులు పాండవులు జూదం ఆడతారో అప్పుడు ధర్మరాజు జూదంలో తన వైఫ్ అయిన ద్రౌపదిని జూదంలో పెడతాడు. అప్పుడు దుశ్శాసనుడు ద్రౌపది యొక్క చీర గుంజుతుంటే కృష్ణుడి చెయ్యి ఆకాశం నుంచి కనిపించి తన చేతి నుంచి ఆ చీర ముక్క ఏదైతుందో అది ద్రౌపదిని చుడుతూ ఉంటుంది. అట్లా అప్పటి నుంచి ఈ రక్షాబంధన్ని సెలబ్రేట్ చేస్తూ వచ్చినాం. సో హ్యాపీ రక్షాబంధన్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికీ చాలా చాలా క్యూట్గా చేసింది తిన. ఒకసారి నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే మనకి ఇతిహాసాల్లో చాలా ఇంపార్టెంట్ అయిన మహాభారతంలో శ్రీకృష్ణుడు ఒకరోజు మనకి శిశుపాలుడు అంటే తమ్ముడు వరుస అవుతారనమాట. సో ఆ తమ్ముడు వరుస అయినటువంటి శిశుపాలుడు 100 తప్పులు చేస్తే ఆ 100వ తప్పుకి ఆయన్ని వధించేస్తాను అని చెప్పేసి శ్రీకృష్ణుడు అనుకుంటారు. సో ఆ 100వ తప్పుకి గాను ఆయన సుదర్శన చక్రాన్ని ఆయన మీద ప్రయోగించినప్పుడు ఆయన వేలు కట్ అవుతుంది సుదర్శన చక్రంలో. సో ఆ చేతి నుంచి ఆ సుదర్శన చక్రం ప్రయోగించడం వల్ల ఆ వేలు నుంచి కూడా బ్లడ్ వస్తూ ఉంటుందన్నమాట. సో మనకి ఈయనకి చెల్లెలుగా పిలువబడే ద్రౌపదీదేవి ఆవిడ చీర కొంగుని ఏదైతే ఉందో అది చించి ఆయన వేలుకి కడడం జరుగుతుంది. సో ఆ తర్వాత ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడు ద్రౌపదీదేవికి మాటిస్తాడు, ప్రామిస్ చేస్తాడు. అంటే నువ్వు నాకు ఇలా గాయమైనప్పుడు నువ్వు నాకు సాయం చేసావు కదా, సో నువ్వు ఆపద టైంలో నువ్వేమన్నా ప్రమాదంలో ఉంటే నేను నీకు కంపల్సరిగా సాయం చేస్తాను అని ప్రామిస్ చేస్తాడు ఒక అన్నగా. సో అలాంటి టైంలో కురుక్షేత్రంలో జూదంలో భార్యని ద్రౌపదీదేవిని పెట్టడం జరుగుతుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ టైంలో ఆవిడ చీరని ద్రౌపది వస్త్రాభరణం చేస్తూ ఉంటారు. ఆ వస్త్రాభరణం రోజు శ్రీకృష్ణుడి చేతిలోంచి మనకి శారీ అనేది వస్తూ ఉంటుంది. ఆ వస్త్రం అనేది ఇచ్చి ఆయన ఆవిడ్ని రక్షించడం జరుగుతుంది. సో దానికి కోసం ప్రతీకగా మన రక్షాబంధన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇంత మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ని అక్షయ మనకి చేసి చూపించింది. చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది నాన్న నీకు. నిజంగా చాలా బాగా చేసావు. కంగ్రాచులేషన్స్. నిజంగా ఇలాంటి టాలెంట్ని అయితే మనం ఎంకరేజ్ చేయాలండి కంపల్సరిగా. చాలా చక్కగా చూపించింది. అండ్ ఆ కాన్సెప్ట్ని చాలా మందికి తెలియదు కూడా. సో ఎలా వచ్చింది ఏంటి అనేది చాలా బ్యూటిఫుల్గా చేసావు. ఈ థాట్ ఎలా వచ్చింది నీకు చెయ్యాలి అని? అంటే రక్షాబంధన్ మా స్కూల్లో రక్షాబంధన్ ఎలా వచ్చింది అని మా టీచర్ క్వశ్చన్ చేసినప్పుడు నాకు ఇంటికి వచ్చిన తర్వాత గూగుల్లో సర్చ్ చేసి అదంతా చేసేసరికి డ్రాయింగ్స్ చేయాలని అనిపించింది. ఓకే. నీకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ డ్రాయింగ్ చేయడం? చిన్నప్పటి నుంచి చేస్తూ ఉంటావు. సో ఆల్ ది బెస్ట్ అక్షయ. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ నాన్న. నిజంగా అలాగే మీ మమ్మీ కోరుకున్నట్టుగా నువ్వు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా తక్ష్ మీడియా ఛానల్ తరపున కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ.